ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ దినము దేవుని వాక్యము అపోస్తల కార్యము 10వ అధ్యాయము 36వ వచనంలో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని దేవుని వాక్యము తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ దేవుడని లేఖన సత్యములో మనం ధ్యానం చేసుకుంటే ఎఫెసీ రాసిన పత్రికలో 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైన ఉన్నవాడును అందరిలోనూ ఉన్నవాడునై ఉన్నాడు కనుక ఆయన అందరిలో ఉన్నాడు, అందరి హృదయంలో ఉన్నాడు. అందుకని సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనం చూస్తే 27వ వచనంలో చూస్తే నన్ను ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడి ఉంటుంది. అంటే దేవుడు ఆత్మను మనలో ఉంచాడు, ఆత్మే దేవుడై ఉన్నాడు కనుక ఆయన అందుకని ఆది కాండములో 2వ అధ్యాయము 6వ 7వ వచనం చూసినప్పుడు దేవుడు ఏదోను తోటలో మానవుడిని నిర్మించాకి ఆ నేలను తడిపి తన హస్తముల చేత తన చేతులు అన్నీ కూడా దేవుడు మానవుడు కలుగుగాక అన్నాడు. కానీ మానవుడి దగ్గరకు వచ్చేవాడికి ఆయన స్వరూపంలో పోలికలో మానవుని నిర్మించడానికి ఆయన ఒక బొమ్మగా తయారు చేసి ఆ బొమ్మలో ఆయన నాసికారంధ్రంలో జీవాయుధుగా మానవుడు జీవించువాడయ్యాడు. ఆ జీవాత్మ నన్ను ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని బట్టి మనం దేవుడైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడైన యెహోవా దేవుడు మానవుని యొక్క హృదయంలో ఉన్నాడని, అందుకని ఇర్మియా గ్రంథంలో మనం చూస్తే 32వ అధ్యాయంలో 27వ వచనంలో కూడా అక్కడ ఒక మాట, యెహోవా సర్వ శరీరులకు దేవుడై ఉన్నాడు అని రాయబడి అన్నది. ఆయన సర్వ శరీరులకు దేవుడే, ఆయన అందరిలో ఉన్నవాడుగా ఉన్నాడు, అందరినీ నడిపించువాడుగా ఉన్నాడు, అందరినీ ఆదరించువాడుగా ఉన్నాడు కనుక అందుకని యేసు ప్రభువాన్ని పరలోకములో ఉన్న సృష్టికర్త దగ్గర ఉన్న కుమారుడు, తండ్రి కుమారు పరిశుద్ధాత్ముడు ఆది కాండములోనే ఉన్నారు. ఆ సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి పంపించాడు. శరీరధారిగా రక్త మాంసాలు గలవాడుగా ఈ లోకానికి పంపించి సర్వ మానవుల యొక్క పాపార్థమై సర్వ మానవుల యొక్క పాపముల కొరకు ఆయన సిలువేయబడి సమాధి చేయబడి పునరుద్ధరణై తిరిగి లేచిన దేవుడుగా ఆయన ఉన్నాడు కనుక అందరి పాపము ఆయన భుజం మీద చూసుకున్నాడు. ఎందుకంటే ఆయన పోలికలో ఆయన స్వరూపంలో మానవుడు నిర్మించబడ్డాడు కనుక ఆయన మన మీద, కుమారుల మీద తల్లిదండ్రులకి ఏ విధమైన బాధ్యత కలిగి ఉంటామో సృష్టికర్త అయిన దేవుడు ఆయన కుమారులము కుమార్తెలము కనుక ఆయన మన మీద బాధ్యత కలిగి వీరు నశించిపోతున్న ఆది కాండమును మనం చూస్తే అవ్వ ఆదాముల వలన పాపం భూమి మీదకు వచ్చినది కనుక ఆ పాపాన్ని నుండి ప్రతి మానవుని విడిపించటకు యేసుక్రీస్తు ఆయన ఆకాశానికి మధ్యన భూమి మీద వేలాడి సర్వమానవుల యొక్క పాపార్థమై సిలువలో ఆయన వేలని వాడుగా ఉన్నాడు. ఆయన పాపభారం మోసుకొని పోయి దేవుని వారి పిల్లగా ఆయన ఉన్నాడు కనుక ఆయన మన పాపంలో మోసుకుని పోయాడు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, యెషయా గ్రంథంలో మనం రాయబడిన రీతిగా 45వ అధ్యాయము 22వ వచనంలో బుద్ధిగంత నివాసులారా నా వైపు చూసిన రక్షణ పొందుడి, నేను దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేదు, ప్రతి మోకాళ్ళు నా పెట్టంగను ప్రతి నాలుక నన్ను స్తుతించునని దేవుడే మన ప్రమాణం చేస్తున్నాడు. ఆ యొక్క ప్రభువుని ఆయన మోకాళ్ళు ఉంచుటకు, ఆయన ఎదుట ప్రతి నాలుగు స్తుతించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక్క ఆత్మ నశించుటకు ఆయన ఇష్టం లేదు కనుక
నశించిన ప్రతి ఆత్మని ఆయన పిలుస్తున్నాడు. బుద్ధిగంత నివాసాల నా వైపు చూసి రక్షణ పొందడి. దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు అని చెప్తున్న దేవుణ్ణి మనము ఆయన సొంత రక్షకుడికి అంగీకరిద్దాం, ఆయన ప్రభువుగా అంగీకరిద్దాం. ఆయన యందు మన పాప అవిధేయతలు ఒప్పుకుందాం, విడిచిపెడదాం. యేసు ప్రభుని మన సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో సాగిపోయేవారుగా నీవు నేను అందరము కూడా ప్రభుని యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన ద్వారానే పరలోక రాజ్యం ఉన్నది, ఆయన ద్వారానే రక్షణ ఉన్నది, ఆయన ద్వారానే మారు మనసు ఉన్నది, ఆయన ద్వారానే పాప క్షమాపణ ఉన్నది, ఆయన ద్వారానే కృప మనకు తోడయి మనల్ని నడిపిస్తుంది. ఆ కృప నిత్యం మనకు తోడుగా ఉండాలంటే ఆయన సొంత రక్షకుడిగా మనం అంగీకరిస్తే ఆయన మనలో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, అంతరంగంలో ఉంటాడు. జీవాయుధం దేవుడు ఆయన శ్వాస మనం పీల్చినప్పుడు వదిలినప్పుడు కూడా యేసు అనే శబ్దం మనలో వస్తుంది. అందుకని ఆయన అందరిలోనూ ఉన్నాడు, అందరితోనూ ఉన్నాడు కనుక అందుకే ఈ లోకములో అనేక విధాలు కానీ అన్నీ తయారు చేస్తున్నప్పుడు క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని రాయబడి ఉంటుంది. క్రీస్తు పూర్వము క్రీస్తు శకమని రాయబడినప్పుడు యేసు ప్రభు పుట్టినపాటు క్రీస్తు శకం వస్తుంది. యేసు పుట్టక ముందు ఆ యొక్క నిబంధనల పాత నిబంధన కొత్త నిబంధన వస్తుంది. క్రీస్తు పూర్వము క్రీస్తు పుట్టక ముందు ఉన్న విధానాన్ని, క్రీస్తు పుట్టిన తర్వాత ఉన్న విధానాన్ని బట్టి మనం ఆయన్ని సొంత రక్షకుడు అంగీకరించి యేసుక్రీస్తు అందరికీ ప్రభువే, ఆ ప్రభునందరూ కూడా అంగీకరించి ఆరాధించాలని, ఆయన్నే సొంత రక్షకుడిగా చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆదరించబడి ప్రభువైన యేసుక్రీస్తు సొంత రక్షకుడిగా అంగీకరించి జక్కయ్య అనే వ్యక్తి కూడా తన యొక్క యేసును చూడాలనుకుని తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి రక్షకుడిగా యేసుక్రీస్తుని అంగీకరించి ఉన్నాడు. అటు విధముగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని జక్కయ్య తన ఇంటికి రక్షగా చేసుకున్నాడు. మనము కూడా ఆయన రక్షకుడు అంగీకరించి ఆయన సొంత రక్షణ అంగీకరి ప్రతి కుటుంబంలో ఆయన ఉంటే జక్కయ్య ఇంటికి వచ్చింది రక్షణ ఆనందము. ప్రతి ఇంటికి కూడా రక్షణ ఆనందం ఉండాలని ప్రభు సువార్త మనకు తెలియబడింది. ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరు ఆదరించబడి బలపడినట్లు పరిశుద్ధాత్ముడు ప్రతి కుటుంబాన్ని రక్షించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, మహింగల ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినం మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరూ ప్రభు నిన్ను సొంత రక్షగా అంగీకరించి నీలో సాగిపోయే కుటుంబాలుగా ప్రతి ఒక్కరూ కూడా తన అవిధేయతలు విడిచిపెట్టి సొంత రక్షగా అంగీకరించి ప్రభువా నిన్నే దేవుడిగా, తండ్రిగా, ప్రభువుగా ఆరాధించు రీతిగా ప్రతి ఒక్కరి హృదయంలో ఈ వాక్యము నిలిపి నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.